విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర ప్రతిరోజూ కూలీలు చేరే ఒక చిన్న టీ షాపు ఉంటుంది. అక్కడే రోజూ కనిపించే వ్యక్తి రఘు, ఆటో డ్రైవర్. అతడికి జీవితం అంత సాఫీగా లేదు. 2 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయాడు. అప్పటినుంచి 8 ఏళ్ల కుమార్తె సాహితి కోసం అతడు ఒంటరిగా పోరాడుతూనే ఉన్నాడు. ఒక రోజు ఉదయం 7 గంటల సమయంలో రఘు టీ తాగుతుండగా రోడ్డు అంచున ఏడుస్తున్న ఓ యువతిని గమనించాడు. ఆమె ఫోన్ పడిపోయి పాడైపోయింది. హఠాత్తుగా వచ్చిన వార్తతో ఆమె ఐటీ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లాలి కాని రైడ్ దొరకడం లేదు. రఘు దగ్గరికి వెళ్లి, అమ్మా, ఏమైంది అని అడిగాడు. పరిస్థితి విన్న వెంటనే, మీటర్ ఆన్ చేయకుండానే, రండి, నేను తీసుకెళ్తా. దేవుడు సమయం వృధా చేయనివ్వడు అని అన్నాడు. పొద్దున్న ట్రాఫిక్ భీకరంగా ఉన్నా రఘు తన అనుభవంతో వైపులా రోడ్లు తీసుకుంటూ ఆమెను సమయానికి కంపెనీ గేటు ముందు దించారు. ఆమె ధన్యవాదాలు చెప్పగా రఘు నవ్వుతూ, నా కూతురు పెరిగిన తర్వాత కూడా ఎవరో ఇలాగే సహాయం చేస్తారని నమ్మి చేస్తున్న సహాయం అన్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత రఘు ఆటో స్టాండ్ వద్ద ఉండగా అదే యువతి, సింధు, ఒక చిన్న బాక్స్తో వచ్చింది. సార్, ఆ రోజు మీరు సమయానికి చేరవేశారు. నేను ఆ ఉద్యోగం సంపాదించాను. ఇది మీకోసం చిన్న గిఫ్ట్. బాక్స్లో కొత్త స్కూల్ బ్యాగ్, స్టేషనరీ, ఒక అందమైన వాటర్ బాటిల్ ఉన్నాయి, సాహితి కోసం. ఆ క్షణంలో రఘు కళ్లలో నీళ్లు మెరిశాయి. సత్యంగా చెప్పాలంటే మీరే నా రోజు ఆశీర్వాదం అని అన్నాడు. సింధు ఒక చిరునవ్వుతో, మీరు చేసిన మంచితనం తిరిగి మీ కుటుంబానికే చేరింది సార్ అని వెళ్లిపోయింది. ఆ రోజున రఘు తన ఆటో స్టార్ట్ చేస్తూ ఒక్క మాట అనుకున్నాడు. జీవంలో మనం చేసిన చిన్న మంచి మనకే పెద్ద ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19 మరియు 20వ వచనము. ఈనాటనే నేను ఆకాశమును భూమిని మీ ముందర సాక్షులుగా ఉంచుచున్నాను. నేను మీకు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును సమర్పించితిని. కాబట్టి నీవు జీవమే ఎంచుకునుము, అప్పుడు నీకు నీ సంతానానికి జీవము కలుగును. నీ దేవుడైన యెహోవాను ప్రేమించుటకును, ఆయన మాట వినుటకును, ఆయనను కట్టుబడుటకును జీవమును నీవు ఎంచుకొనుము. యెహోవానే నీ జీవము. ఆయన నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకులు, యాకోబులకు ప్రమాణము చేసిన దేశములో నీకు దీర్ఘాయుష్యమును అనుగ్రహించును. ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల ముందుకు 2 మార్గాలను ఉంచుతున్నాడు. జీవమార్గం అంటే ఆశీర్వాదం మరియు మరణ మార్గం అంటే శాపం. దేవుడు ప్రేమతో చెబుతున్నాడు, నేను ఇచ్చిన ఆజ్ఞలు గౌరవిస్తే, నన్ను ప్రేమిస్తే, నా మాట వినితే, నీ జీవితం ఆశీర్వాదాలతో నిండిపోతుంది. నువ్వు, నీ పిల్లలు అందరూ మంచి జీవితం పొందుతారు. దేవుడు మన నిర్ణయాలను గౌరవిస్తాడు. కాని జీవాన్ని ఎంచుకునేలా, సత్యాన్ని ఎంచుకునేలా ఆయన వైపే రావాలని ప్రేరేపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు గౌరవించి జీవ మార్గాన్ని ఎంచుకుందాము.